హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ రెసిపీ చూసి ట్రై చేస్తే ఒకవేళ ఆ రెసిపీ పిక్ని నాతోటి ఇన్స్టాగ్రామ్లో స్వప్నాస్ కిచెన్ ఛానల్ అనే ఐడిలో షేర్ చేయండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా వేసి మునక్కాడలతోటి కర్రీ చేశానండి. ఎగ్స్ కూడా వేసి మనం బాయిల్ చేసి వేసుకుంటే కర్రీ అనేది తినేటప్పుడు బాగుంటుంది. సో ముందుగా దోసకాయని చెక్కు తీసేసి లోపల గింజలు చేదుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చేదుగా ఉంటే గింజలు అనేవి తీసేయచ్చు, ముక్క పర్వాలేదు అనుకుంటే కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మునక్కాయలు, అలాగే టమాటాలు ఒక 2-3 చిన్నవి అయితే, గుడ్లు కూడా ఉడికించి వేసుకోవచ్చు. ఇక్కడ గుడ్లు ఆప్షన్ అండి. నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు గుడ్లు వేసుకోవచ్చు, వెజిటేరియన్స్ అయితే గుడ్లు స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్కి వస్తున్నాయి అన్న తర్వాత మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. దీనివల్ల గిన్నెకు మాడకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. మంచి సువాసన వస్తుంది అనుకున్నప్పుడు మనము దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కూరగాయ ముక్కలు వేసుకుని ముందుగా పసుపు వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి కలిపిన తర్వాత చక్కగా కలర్ అనేది వాటికి పడుతుంది, చూడడానికి కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో ముందుగా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న మునక్కాయలన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసేసి దీంట్లో వేసుకోవాలి. కొద్దిసేపు మనము నూనెలో వేయించడం వల్ల ములక్కాయలు అనేవి త్వరగా మగ్గుతాయి, అలాగే మనకి టేస్ట్ కూడా తినేటప్పుడు బాగుంటుంది త్వరగా మగ్గి. ఇవి చప్పగా లేకుండా ఉండడానికి మనము కొంచెం ఉప్పు అనేది కూరలో ఎంత అవసరం అవుతుందో చూసి కొద్దిగా ఇందులో వేసుకొని కలుపుకుంటే ఇవి త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇలాగ ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం మూత పెట్టేసేసి విజిల్ తీసి పెట్టుకుంటే అవి త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకొని దీంట్లో మిగతా కూరగాయ ముక్కలైనటువంటి టమాటా, దోసకాయ వేసుకోవచ్చు. మీరు విడిగా బాండిలో వండుతున్నట్లయితే ముందుగా టమాటా ముక్కలు వేసి అవి కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 2 కూరగాయ ముక్కల్ని వెంటనే వేసేసుకుంటున్నాను. దోసకాయలో నీరు ఉండడం వల్ల మనకి త్వరగా మగ్గుతుందండి. టమాటా మగ్గడానికి సమయం పడుతుంది కాబట్టి ముందుగా కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఇవి వేసుకుంటే కూరలో అనేవి ముక్కలు త్వరగా మనకి పచ్చిగా లేకుండా బాగుంటుంది. ముక్కలన్నీ చిదిరిపోకుండా జాగ్రత్తగా ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. మనం ఉప్పు కూడా వేసున్నాం కదండి. ఉప్పు వేయడం వల్ల దోసకాయ ముక్కల్లో నీరు వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు మంటను మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని విజిల్ తీసేసిన మూతనే పెట్టి ఉంచుకోవడం ద్వారా 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే నీరు అనేది ఇలా ముక్కల్లోంచి బయటకు వస్తుంది. దీనివల్ల అవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మంటను తగ్గించుకొని ఒకసారి కలుపుకోవాలి. ఊరికే గబగబా కలిపితే మనకి ముక్కలన్నీ చితికిపోతాయండి. సో కొంచెం పైన కలుపుకొని ఇప్పుడు కావలసినంత కారం, 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. ఎండాకాలం కాబట్టి నేను ధనియాల పొడి, గరం మసాలా వేయలేదండి. మీరు మిగతా కాలాలు అయితే ఆ 2 వేసుకోవడం వల్ల కూర మంచి మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఒకసారి కలుపుకొని మనము ఇందులో ఇందాక ఉడికించుకున్నటువంటి గుడ్లను కొద్దిగా చాకుతో ఘాట్లు పెట్టేసుకుని దీంట్లో వేసుకుంటే కూరతో పాటు మగ్గేటప్పుడు మనకి ఉప్పు, కారం ఫ్లేవర్ అంతా కూడా గుడ్లకు కూడా సమానంగా పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ చిదిరిపోకుండా జాగ్రత్తగా ఒకసారి మీకు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా అంతా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 విజిల్స్, 2 అయినా సరిపోతుందండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కాబట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చేసి మనము దింపేసుకుని చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీరు ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.